కొంచెం ఉంటే మా ఫ్రెండ్ గాడికి దగ్గరగా 60,000 లాస్ అయితే వచ్చేది మామ మామిడికాయల్లో. సో హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోన్ని. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ బ్లాగ్. సో మీకు ఆల్రెడీ తెలిసిందే మామ, నేనైతే 3 to 4 days నుంచి మామిడికాయలు పెరగడానికి అయితే పోతున్నా మామ. సో ఈరోజు కొంచెం ఉంటే మా ఫ్రెండ్ గాడికి దగ్గరగా 60,000 లాస్ అయితే వచ్చేది మామ మామిడికాయల్లో. సో ఎందుకు 60,000 లాస్ అయ్యేది అని చెప్తున్నా అంటే మామ, సో ఏం లేదు మామ, డైలీ లాగా వచ్చేసాము మామిడికాయల తోట దగ్గరికి. ఇంకా పెరగడం కూడా స్టార్ట్ చేసేసాము. అందరూ కష్టపడి పెరిగేసి క్రీట్లు మామిడికాయలు వేసేసి ట్రాక్టర్కి ఎక్కించి ట్రాక్టర్ మొత్తం లోడ్ ఫుల్ చేసేసాము మామ. ఇప్పుడే పెద్ద ట్విస్ట్ చెప్తా వినండి. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ గారి మామిడికాయల తోట మామ. ఇంకా సడన్ గా కష్టపడిన తర్వాత అంతా ట్రాక్టర్కి ఎక్కించిన తర్వాత లైట్ గా రెయిన్ అయితే పడింది మామ. దాని తర్వాత షురు అయింది మామ రెయిన్, ఫుల్ చంపేసింది మామ రెయిన్. సో ఇప్పుడు మెయిన్ థింక్ అయితే వచ్చేద్దాం మామ. మామిడికాయలు వచ్చేసి వానలో తడిస్తే మామ రేటు మొత్తం డౌన్ అయిపోతుంది మామ. సో ఎందుకంటారా, ఏం లేదు మామ, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. కేజీ రేట్ 40 ఉంది అనుకో, వానలో తడిసిన తర్వాత కేజీ రేట్ వచ్చేసి 10 రూపాయలు అయితే డౌన్ అయిపోతుంది మామ. అందుకోసం మా ఫ్రెండ్ గారు అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు. ఎట్టోట కష్టపడి దాని మీద పట్ట వేసుకుని సేఫ్గా అయితే రీచ్ చేసేసాం మామ మామిడికాయల్ని.